ఈరోజు మనము మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు ఇటీవల 25 ఎకరాల భూమి కాజేసిండ్రని సేల్ డీడ్ అని చెప్పేసి 2017లో ఇది కొన్నాడని చెప్పి ఉన్న భూమిలో మనం ఉన్న ఈ ఊరు కొత్తపల్లి, అంటే యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ శివార్ల ఉన్నటువంటి ఈ భూమిలో మనం ఉన్నాం. ఇది సర్వే నంబర్ 249 260. ఇక్కడ మొత్తం కలిసి 80 ఎకరాలు 7 ఎకరాలు అని మొత్తం కలిపి 25 ఎకరాల 19 గుంటలు అని చెప్పేసి మరి ఏసీబీ ప్రభుత్వం వారు ఈయన అక్రమంగా కొన్నారని చెప్పి చూపించారు. కానీ ఒరిజినల్గా ఏంటంటే ఇది మొత్తం చూస్తే దాదాపు 149 ఎకరాలు అని చెప్పి చూపించారు. ఇగో ఇదంతా ఈ జాగా కనవాడే ఇది గుట్టలు, దాని వెనక పోతే ఫార్మాసిటీ, ఆ గుట్టలు వెనకాడి పోతే ఫార్మాసిటీ వస్తుంది. ఇగో ఇది మొత్తం ఇక్కడికి అంతా ఆయనదే ఆ భూమి. ఈరోజు తెలంగాణను దాదాపు 2018 మరి మొన్నటి వరకు కూడా ఇది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రెవెన్యూ మంత్రి లేడు, రెవెన్యూ సెక్రటరీ లేడు, మొత్తం కంప్లీట్గా సోమేష్ కుమార్ అండర్లో పెట్టుకొని పనిచేసినని చెప్పేసి నేను డిఓపిటికి అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చిన, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు ఇచ్చిన. ఈ సోమేష్ కుమార్ అంటే పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతుండు, ధరణి పేర్లతో భూమి కొల్లగొడుతుండ్రు, ఈయన CCLA కమిషనర్గా ఉండరు, మొత్తం అన్నీ ఈయన చెప్పు చేతల్లో పెట్టుకొని పనిచేస్తుండు అని చెప్పేసి పెద్ద ఎత్తున నేను గొడవ చేస్తే రాష్ట్రపతి గారు డిఓపిటికి రాసిండ్రు. ఇవన్నీ నేను ఎవరి పాలయ్యారో తెలంగాణ అనే పుస్తకంలో అవన్నీ కూడా ఫిర్యాదులు నేను పెట్టిన. మరి అన్నీ కంప్లీట్గా అన్ని డాక్యుమెంట్స్ నేను సమర్పించిన. ఈరోజు మరి ప్రభుత్వం వచ్చినాక సరే, ప్రభుత్వ పెద్దలు మరి ఏ రోజు కూడా అసెంబ్లీలో వీటిపైన చర్చ జరపకుండా ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కనీసం ఇప్పుడన్నా 25 ఎకరాలు కాదు సోదరా, 149 ఎకరాలు ఇదంతా. నేను బాధాప్తా ఇది దాదాపు ఒక వారం 10 రోజులకి వెళ్ళి ఈ జాగా ఎక్కడుంది ఏంటిది ట్రేస్ అవుట్ చేయడానికి అని చెప్పి మొత్తం తిరిగితే ఇక గుట్టలకి వెళ్ళి అవతలకి వెళ్ళి ఎక్కడ కూడా కనవాళ్ళకి ఒక మనిషి కూడా కనబడతలేదు. చూడండి ఈ గుట్టలలో ఎందుకు ఉన్నాడు సోమేష్ కుమార్, ఇక్కడ ఏమున్నదని కొన్నాడని చెప్పేసి నేను ఆలోచిస్తే ఈరోజు ఈ గుట్ట వెనకనే ఇట్లకెళ్ళి వస్తే మనం అడిదికి వెనకపోతే మొత్తం ఫార్మాసిటీ ల్యాండ్స్ మొత్తం ఆ వెనక మొక్కన పెట్టారు. ఈరోజు తెలంగాణ దోసుకోనికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణను మొత్తం దోసుక తింటున్నారు, ఆంధ్ర వాళ్ళు మన నౌకర్లు గుంజుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు గుంజుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు మన కరెంటు గుంజుకుంటున్నారు అని చెప్పిన చంద్రశేఖరరావు గారు సెంటిమెంట్ పేరుతోని వారి ఇంట్లో ఒక్కరు కూడా చావకుండా 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినారు ఈ తెలంగాణలో. అటువంటి 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే అలా ఎవరికి నౌకర్లు ఇవ్వలే, పాడియలే. కానీ ఈ కుటుంబం మాత్రం 5 నౌకర్లు ఇచ్చుకొని ఇట్లా దోపిడీకి గురైనరు. ఈరోజు ఒక బీహార్ ముఠాన్ని తెచ్చుకున్నారు, లేదు మాకు తెలంగాణ ఐఏఎస్లు పనికిరారు, తెలంగాణ ఐపీఎస్లు పనికిరారు, మాకు బీహార్ గ్యాంగ్ కావాలి, వాళ్ళైతే పర్ఫెక్ట్ మర్డర్లు అయినా కానీ, మానభంగాలు అయినా కానీ, దోపిళ్ళు అయినా కానీ, దొంగలు కానీ పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక ముఠాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా దోసుకుంటారు. రజత్ కుమార్ అనేటువంటి చూసినాం, ఎన్నికల ముందు దాదాపు 25 లక్షల ఓట్లు లేకుండా, ఎలక్షన్ లేకుండా సారీ అని చెప్పేసి ఆయనది ఒక 50 ఎకరాలు మన ఏది రంగారెడ్డి మన మహబూబ్ నగర్ జిల్లాలో కొనడని చెప్పిన బాలానగర్ మండలంలో. అక్కడ పోతే అది కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ ఈ భూములు వీళ్ళు డిఓపిటి పర్మిషన్ సెంట్రల్ రూల్స్ ప్రకారము ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇండియన్ సర్వీసెస్లో ఉన్నోళ్ళు డిఓపిటికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు భూములు కొనుక్కోవాలి. కానీ ఏ పర్మిషన్ లేకుండా ఆయన భార్య పేరు మీద 25 ఎకరాలు ఉన్నది, అది కరెక్టే. కానీ మిగతా 149 ఎకరాలు భూమి వాళ్ళదే అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్పడం జరిగింది. ఒరిజినల్ కూడా వాళ్ళే ఉన్నాయి. ఈ భూములు మొత్తం వాళ్ళే కుక్క పేరు మీద, లక్క పేరు మీద, అనేకమైన పేర్ల మీద పెడతారు. ఈరోజు ఏసీబీ గారు మీరు బయట పెట్టిననేది కాదు, దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైన ఫిర్యాదులు మనం ఇచ్చినాం, అయినా కానీ ఏం లేదు ఇప్పటి వరకు యాక్షన్. ఈరోజు ప్రభుత్వం బీహారీ ముఠాల దగ్గర కొంత 1000 కోట్లు ఉన్నాయి. ఈరోజు సెక్రటరియట్ ఈరోజు కూడా నేను మొన్ననే చెప్పిన, సెక్రటరియట్ ఈరోజు కూడా సోమేష్ కుమార్ అనేటువంటి నేతృత్వంలోనే పోస్టింగ్లు వస్తున్నాయి. ఈరోజు సందీప్ కుమార్ సుల్తానా అనేటోడు ఉన్నాడు, బీహారోడు, ఆయన ఒక చార్టర్ అకౌంటెంటు, ఆయన కాళేశ్వరంలో కీ రోల్ ప్లే చేసింది. ఇప్పటికి వీళ్ళకి తెలియదు కావచ్చు, కీ రోల్ ప్లే. ఆయన చార్టర్ అకౌంటెంట్, ఆల్ ఇండియా చార్టర్ అకౌంటెంట్లో ఆయన ఒక పొజిషన్ కూడా ఉంది. ఒక రూల్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కానీ చార్టర్ అకౌంటెంట్ కూడా నడపొచ్చని. కాళేశ్వరం వ్యయం పెంచింది 40,000 కోట్లకు, మళ్ళీ ఎక్కువ ఎనాన్స్ చేసింది ఎవరంటే సందీప్ కుమార్ సుల్తానియా. ఈరోజు సందీప్ కులం సుల్తానియా అనేటువంటి పంచాయతీరాజు, శ్రీనిధి ఇవన్నీ ఆయన పేరు మీద పెట్టి ఆయన పెద్ద ఎత్తున ఫోకస్ చేసిండ్రు. మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా ఈ గ్యాంగ్ను తీస్తలేరు, జరుపుతలేరు. ఇప్పటికి రజత్ కుమార్ అనేటువంటి అట్నే పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఎవరు మన ఆయన పేరు జయేష్ రంజన్ అట్నే పెట్టిండ్రు. నవీన్ మిత్తల్ అనేటువంటి ధరణి ఈయన వారసునిగా
ఈయన వారసునిగా సోమేష్ కుమార్ వారసునిగా నవీన్ మిట్టల్ని పెట్టింది. ఒక్కడు ఈరోజు తెలంగాణ ఎన్నికలు నడిపేయని పైసలు ఉన్నాయి తెలుసా, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, వేల కోట్ల. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే జర్నలిస్టులు ఎన్నో రోజులకెళ్ళి భూముల కోసం కొట్లాడుతూ ఉన్నారు, ఇంట్లో ప్లాట్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఇంత జాగ ఉన్నది, విలువైన జాగ ఈరోజు మూడు కోట్లకు ఎకరం అంటే, ఇక్కడ 3 కోట్లకు ఎకరం అంటే నేను తెలంగాణ జర్నలిస్టులకు ఈ భూములు పంచాలని చెప్పి నేను అంటున్నా. ఈరోజు అదే స్లోగన్తో ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇక్కడ నేను తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఈ భూములు బీహార్ బండిపోట్లకు కాదు, ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా లేకుంటే మొఘల్ రాజుల కన్నా ఆంధ్ర పాలకుల కన్నా తెలంగాణకు ఎక్కువ దోచిపెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఈ సోమేష్ కుమార్ అనేటోళ్ళు ఈ బీహారీ ముఠాకు బీహార్ ఐఏఎస్ ఆఫీసర్లో పెట్టిండ్రు. మొదటిదాకా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్ను డీజీపీగా పెట్టుకున్నాడు, అనేకమైన అధికారులను మళ్ళీ పెట్టుకున్నారు. ఈరోజు ఇక్కడ 149 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ తెలంగాణ ఉన్న జర్నలిస్టులు అందరికీ ఈ 140 ఎకరాల భూమిలలో వాళ్ళ ప్లాట్లు ఇవ్వండి. ఇక్కడ వాళ్ళ ప్లాట్లు మీకు ఎక్కడ ఇస్తలేరు కదా, మీకు భూమి చూపెడతలేరు కదా, జర్నలిస్టులకు అందరు కూడా మాట చెప్పి వాడుకుంటున్నారు కదా. ఈరోజు చెప్తున్నా, నిజమైన జర్నలిస్టులు ఉన్నారు. నాకు అనుభవం ఉన్న జర్నలిస్టులలో కూడా చాలామంది చాలా రకాలుగా ఉన్నారు, కానీ నిజాయితీ గల జర్నలిస్టులు. అందుకని ఈరోజు నేను బయటికి రాగలిగిన అనేకమైన విషయాలు ఈ 5 సంవత్సరాలు తెలంగాణ దమనకాండను బయటపెట్టడం, తెలంగాణ ప్రభుత్వం యొక్క అవినీతిని బయటపెట్టగలిగినాం. ఈరోజు అటువంటి నికాసైన జర్నలిస్టులు చాలామంది ఇండ్లు లేకుంటున్నారు, చాలామంది జాగాలు లేకుంటున్నారు, చాలామంది నిజాయితీగా వాళ్ళు పనిచేసుకుంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా విషయాలు ఈ 5 సంవత్సరాలు తెలంగాణ దమనకాండను బయటపెట్టడం, తెలంగాణ ప్రభుత్వం యొక్క అవినీతిని బయటపెట్టగలిగినాం. ఈరోజు అటువంటి నికాసైన జర్నలిస్టులు చాలామంది ఇండ్లు లేకుంటున్నారు, చాలామంది జాగాలు లేకుంటున్నారు, చాలామంది నిజాయితీగా వాళ్ళు పనిచేసుకుంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు. అటువంటి జర్నలిస్టులకు ఈ 149 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే ఈ దుర్మార్గునికి వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి, ఈయన జైలుకు పంపాలి. ఈరోజు ప్రభాకర్ రావు అనేటోడు అంటాడు, ముఖ్యమంత్రి పిలిచిండు నిన్ను, రేపు మీటింగ్ రాని ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు అంటే నేను రానుపో, ముఖ్యమంత్రి అయితే నాకేంది, నేను రానుపో అని అంటే ఇంటికి పంపిస్తా. మనం పోయేటోళ్ళని బొకేలు ఇచ్చి పంపడానికి లేము. జనార్దన్ రెడ్డి అనేటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ అమ్ముకుంటాడు, బాజాబ్తా కల్వకుంట్ల కవిత దాన్ని ఎన్నుకుంటాడు, కేటీఆర్ అంటే దాన్ని ఎన్నుకుంటాడు, బాజాబ్తా అమ్ముకుంటే బొకే ఇచ్చి ఇంటికి పంపించినాం. బొకేలు ఇచ్చి ఇంటికి పంపనిక మనం కూర్చున్నది, ట్రాన్స్ఫర్ చేసి పంపనిక మనం ఇంటికాడ కూర్చున్నది. ఒక్కొని జైల్లోకి పంపాలి, వీళ్ళని జైల్లోకి పంపాలి. గంటా చక్రపాణి అనేటువంటి పీరియడ్కి వెళ్ళి మొన్నటి దాకా జరిగిన ప్రతి పేపర్ పైన ఎంక్వైరీ జరగాలి. గ్రూప్ 4 ఎగ్జామ్స్ మళ్ళీ రిజల్ట్ మీరు డిక్లేర్ చేసిండ్రు, అవి మనం చేసుడు కాదు. ఈరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం మీద 46 జీవో ఏంది, 317 జీవో ఏంది, ప్రతిదీ దానిపైన మనం చర్యలు తీసుకోవాలి. ఈరోజు మేము లోపలికి పోతానని చెప్పిన, ఇదివరకే చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా డీప్గా పోతానని చెప్పిన. ఆ డీప్గా పోయేదా ఇంత డీప్ ఫారెస్ట్లోకి వచ్చి సోమేష్ కుమార్ 25 ఎకరాలు అని చెప్పి ప్రజలు 25 ఎకరాలు కాదు సోదరా, నేను సాక్ష్యంతో చూపించడానికి ఇక్కడికి వచ్చిన. ఈరోజు 149 ఎకరాలు ఇక్కడికి వెళ్ళి నేను ఊరు చూపెడతా, ఊరు బోర్డు చూపెడతా, ఊరోళ్ళు 1-2 వాయిస్ చూపిస్తా, అక్కడికి వెళ్ళి యాచారం మండలం కార్యాలయం చూపెడతా, మీకు అన్ని చూపెడతా. ఈరోజు బీహారీ ముఠాను మొత్తం తీసేయాలి. తెలంగాణ ఐఏఎస్, ఆంధ్ర ఐఏఎస్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం పెట్టుకోనికి, కీ రోళ్ళు వాళ్ళు పెట్టాలి. ఇంకా వీళ్ళని మనం పెట్టుకోలే కారణాలు ఏంటి, వీళ్ళు చూపియాలి, మళ్ళీ కనబడతలేరు. ఇవాళ ఒకటి అరెస్ట్ అయింది, బాలయ్యనో ఒకడు హెచ్ఎండి ఆ ఒక్కడ అరెస్ట్ అయ్యిండు. తక్కిన వాళ్ళు మొత్తం దొంగలంతా తప్పించుకున్నారు. వీళ్ళందరినీ పట్టుకోవాల్సిన అవసరం. ఈ బ్యానర్ ఇక్కడనే పెడతా, తెలంగాణ ప్రజలు ఎవరైనా చూడాలనుకుంటే మీరు యాచారం మండలంకి వెళ్ళి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీకు కొత్తపల్లి గ్రామ ఊరు వస్తుంది. లోపలికి వచ్చి లెఫ్ట్కు దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల లోపలికి వస్తే ఇగో ఈ బోర్డు ఇక్కడ మీకోసం రెడీగా పెడుతున్నా. తెలంగాణ మీడియా సోదరులు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు. మీరు తెలంగాణ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ భూమి అవి అక్కడనే వెనకనే ఫార్మాసిటీ పడుతుంది. మీకు ఫ్యూచర్లో మంచుకుంటుంది. తెలంగాణలో 1-2 కాదు, అన్ని జిల్లాలు ఉన్న జర్నలిస్టులకు ఇచ్చే అంత జాగ ఉన్నది ఇక్కడ. 190 ఎట్లయినా సిటీలో ఇచ్చే దమ్ము మనకు లేదు, దస్కం మనకు లేదు. ఎందుకంటే అవన్నీ పెద్ద బిడ్డ రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్కు, మేఘా కన్స్ట్రక్షన్స్కు, రాఘవ కన్స్ట్రక్షన్స్కు, ఇంకా ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్కు, బొంగు బోషారం కన్స్ట్రక్షన్స్కు వాటికి ఇయ్యనికి ఉన్నది. అక్కడ జర్నలిస్టులు కానీ మేము ఎవరికి ఇయ్యము. వాళ్ళు చేయబట్టి మా ప్రభుత్వం పోయింది అని చెప్పి వాళ్ళకి ఇయ్యారంట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు అక్కడ ఇయ్యలేకున్నా జర్నలిస్టులకు నేను ఇక్కడ జాగా కూడా చూపించిన 149 ఎకరాలు ఉన్నది, ఇక్కడికి ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఇంకా అందరికి ఇచ్చినా కూడా ఇంకా చాలామంది జర్నలిస్ట్ మిగులుంటే రజత్ కుమార్ గారు జాగాలు ఇద్దాము 50 ఎకరాలు, అక్కడ కూడా పోయి ఇచ్చివేద్దాం.
ఈ లోపు వీళ్ళు వేరేలో రిజిస్ట్రేషన్ చేయకుండా ఇది మొత్తం బ్లాక్ చేయాలి. ఇది రజత్ కుమార్ కూడా వేరేలో రిజిస్ట్రేషన్ చేయడానికి ఏదో అప్లై చేసిందంట, అది కూడా బ్లాక్ చేయాలని కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలు మునుపటి కంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి మారిండ్రు, ప్రభుత్వాలు మారినాయి అని చెప్పి అనుకుంటారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, 33 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని చూసి ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఎన్నుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి జరుగుతూ ఉంటే కామ్గా ఉంటే మేము ఊకోనికి ఇక్కడ లేము. కాబట్టి ఈ దోపిడీని ఇక్కడి వరకు మనం ఆగాలంటే వాళ్ళ ఇళ్ళ మీద పడాలి. ఒక్కొని మీద వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి మొత్తం ఇక్కడ కక్కించినాక ఊరు దాటియాలి. అప్పటిదాకా ఈ బీహార్ ముఠాను, బీహార్ ఐఏఎస్ ఆఫీసర్లను ఒక్కరిని కూడా ఊరు కదలకుండా, ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా, ఒక్కరిని కూడా వారంటల్ రిటైర్మెంట్ ఇచ్చినా తీసుకోకుండా ఈరోజు ఫారెస్టు హరితహారం స్కామ్లో ఉన్నటువంటి డోబ్రియల్ అనేటోడు ఈరోజు డిప్యుటేషన్ ఢిల్లీకి పోతానని చెప్పి అప్లై చేసినట్ట మొన్న దొరికినాక. దాదాపు 1100 కోట్ల రూపాయల స్కామ్ అది. కాబట్టి వీళ్ళు ఎవరిని కూడా ఈ స్కామ్లలో ఉన్న ఎవరిని కూడా వీళ్ళపైన ఆరోపణలు ఎవరిని కూడా రాష్ట్రం దాటేయకుండా ఏలేసి మొత్తం కక్కించి అప్పుడే వీళ్ళని దివాళి తీసి చెంచాలు కూడా జైళ్ళలో కొన్ని 10-20 సంవత్సరాల పెట్టిన తర్వాత వీళ్ళని ఇళ్ళకి పంపాలని కోరుకుంటా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం హోంమంత్రి ముఖ్యమంత్రి గారు మీ దగ్గర పెట్టుకున్నారు, మీరు నికాస్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ 146 ఎకరాలకు ప్రభుత్వం వెంటనే కంచేసి మరి ఇలా ప్లాట్లు చేసి తెలంగాణ జర్నలిస్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.